తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ ట్రైనర్ అనేటువంటి ఒక మంచి ఆండ్రాయిడ్ యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆండ్రాయిడ్ యాప్ను ఉపయోగించి మనం వర్చువల్ ట్రేడింగ్ చేయొచ్చు. వర్చువల్ ట్రేడింగ్ అంటే పేపర్ ట్రేడింగ్ అన్నమాట. ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో అలాంటి వారు ముందుగా పేపర్ ట్రేడింగ్ కానీ వర్చువల్ ట్రేడింగ్ కానీ చేయొచ్చు. అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా మనం కొనడం అమ్మడం చేయొచ్చు. ఈ యాప్లో మనకు 5 లక్షల రూపాయలు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ను, అంటే ఇనిషియల్గా మనం క్యాష్ ఎలాగైతే ఇన్వెస్ట్ చేస్తామో అదేవిధంగా ఈ యాప్లో మనకు 5 lakhs రూపీస్ అన్నది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈ 5 lakhs రూపీస్ను ఉపయోగించి మనం వర్చువల్ ట్రేడింగ్ను చేయొచ్చు. ముందుగా మనం ఈ యాప్ను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి స్టాక్ ట్రైనర్ వర్చువల్ ట్రేడింగ్ అని టైప్ చేసినట్లయితే మనకు ఇలా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఇలాంటి ఐకాన్ అన్నది ఒకటి మనకు స్మార్ట్ ఫోన్లో వస్తుంది. ఐకాన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ టైం క్లిక్ చేసినప్పుడు మనకు కంట్రీ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇండియా అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన స్టాక్ మార్కెట్లో ఏవైతే స్టాక్స్ అవైలబుల్లో ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రత్యక్షమవుతాయి. దాంతోపాటు మనకు లైవ్ ప్రైసెస్ ఇక్కడ మనం చూడొచ్చు. అన్నీ కూడా మనకు లైవ్ ప్రైసెస్ అన్నవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. దాంతోపాటు మనకి ఇచ్చేటువంటి 5 lakhs రూపీస్తో మనం కొనడం అమ్మడం అన్నది చేయొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నేను నా ఈమెయిల్ ఐడి యూజ్ చేసి లాగిన్ చేశాను. మీరు జీమెయిల్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ యూజ్ చేసి లాగిన్ చేయొచ్చు. లేకుండా ఉంటే మీరు ఓన్గా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మీ లాగిన్ ఐడిని, పాస్వర్డ్ని. ఇంతవరకు ఎటువంటి స్టాక్స్ లేవు కాబట్టి ఇక్కడ మన పోర్ట్ఫోలియోలో ఎటువంటి స్టాక్స్ లేవు. ఈ యాప్ను ఉపయోగించి కొనడం అమ్మడం ఎలా చేయాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఏదైనా ఒక స్టాక్ను కొనాలి అమ్మాలి అనుకుంటే ఆ స్టాక్ను మనం మన వాచ్ లిస్టుకు యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం ఫైండ్ స్టాక్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏదైనా ఒక స్టాక్ను సెర్చ్ చేసి SBIN అంటే మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు జస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మనం ఓపెన్ చేసాం. ఇవన్నీ కూడా లైవ్ ప్రైసెస్. ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్లో ఏవైతే ప్రైసెస్ ఉన్నాయో సేమ్ ప్రైసెస్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ డౌన్ మనకు వాచ్ అని చెప్పేసి బై సెల్ వాచ్ అని ఉంది. వాచ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు మెసేజ్ కూడా వచ్చింది, SBIN సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు యువర్ వాచ్ లిస్ట్ అని. అలాగే మనం మరికొన్ని స్టాక్స్ కూడా మనం మన పోర్ట్ఫోలియోకి యాడ్ చేద్దాం. ఇక్కడ మనం ఇన్ఫోసిస్ను యాడ్ చేస్తున్నాను నేను. అలాగే TCSను కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అలా మనకు ఏవైతే స్టాక్స్ అవసరమో అన్ని స్టాక్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వాచ్ లిస్ట్ చూసినట్లయితే జస్ట్ మనం ఇప్పుడే ఈ వాచ్ లిస్ట్లో
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ మనం యాడ్ చేసాం. ఇవన్నీ కూడా కరెంటు లైవ్ ప్రైసెస్, అంటే కరెంటు మార్కెట్ ప్రైసెస్. ప్రస్తుతము మార్కెట్ క్లోజ్లో ఉంది కాబట్టి ఈ ప్రైసెస్ మూమెంట్ అన్నది ఎటువంటి మూమెంట్ అనేది జరగడం లేదు. జస్ట్ ఎలా ఉన్న ప్రైసెస్ అలాగే ఉన్నాయి. కానీ మనం మన ప్రిడిక్షన్స్ ఆధారంగా చేసుకొని, అంటే మీ క్యాల్కులేషన్స్, ఒక స్టాక్ పెరుగుతుంది అనుకుంటే దాన్ని కొనడం కానీ, లేదు అది పెరిగిన తర్వాత అమ్మడం కానీ, ఇలాంటివి పేపర్లో జస్ట్ రాసుకొని చూసుకోవడం కన్నా ఇలా ఒక యాప్ను యూజ్ చేసి వాటిని మనం ఫైండ్ అవుట్ చేసి వాటిని మనం బై చేయొచ్చు, సేల్ చేయొచ్చు. అలాగే మన పోర్ట్ఫోలియోను మనం చూసినట్లయితే మనకి ఇచ్చినటువంటి అమౌంట్ను మన అకౌంట్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మనకు 5 lakhs రూపీస్ అన్నది ఇచ్చారన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు అవైలబుల్ క్యాష్ అన్నది 5 lakhs ఉంది. ఇప్పుడు మనం ఏదైనా కొన్ని ట్రాన్సాక్షన్స్ చేద్దాం. ఇప్పుడు మనం వాచ్ లిస్ట్లోకి వెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మనం బై చేయాలి అనుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. డెలిట్ అనే ఒక ఆప్షన్ ఉంది, అలాగే కోట్ అని ఇంకో ఆప్షన్ ఉంది. మనం కోట్లోకి వెళ్దాం. ఇక్కడ మనం ఓపెన్ చేసి చూసినట్లయితే మనకు ఈ కంపెనీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంట్రాడేలో హై ప్రైజు, ఓపెన్ ప్రైజు, చేంజు, 52 weeks హై, ఆస్క్ ప్రైజు, ఆస్క్ సైజు, అలాగే 1 year రిటర్ను, పి రేషియో, లో ప్రైసు, వాల్యూము, మార్కెట్ క్యాపిటలు, 52 weeksలో, బీట్ ప్రైసు, బీట్ సైజు, బీటా, డివిడెంట్, ఇలా మనకు ప్రతి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. అలాగే మనం డౌన్లో చూసినట్లయితే మనకు చార్ట్, 1 day చార్టు, 1 week చార్టు, 1 month చార్టు, ఇలా మనకు అన్ని చార్ట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ మనం బై చేయాలనుకుంటే జస్ట్ బై మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ స్టాక్స్ మనం బై చేయాలన్నది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మనం ఇప్పుడు ఒక 100 స్టాక్స్ను ఎంటర్ చేయాలనుకుంటే దానికి కావాల్సినటువంటి అమౌంట్ కూడా మనకి ఇక్కడ కింద చూపిస్తుంది. కాబట్టి ఈ స్టాక్ యాప్ అనేది చాలా క్లియర్గా ఉంది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో, ఎవరైతే బిగినర్స్ ఈ వర్చువల్ ట్రేడింగ్ కానీ ట్రేడింగ్లోకి రావాలనుకుంటారో, ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటారో, అలాంటి వాళ్ళు ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా మంచిది. అలాగే మనం ఇక్కడ బై మీద క్లిక్ చేద్దాం. ఆల్రెడీ నేను బై చేశాను. ఇక్కడ నా పోర్ట్ఫోలియోకి వెళ్ళినట్లయితే నేను ఇక్కడ బై చేశాను. ఇక్కడ నా ప్రాఫిట్ కానీ, లాస్ కానీ, చేంజ్ కానీ మొత్తం అంతా కూడా 0% ఉంది. ఇంకా కొన్ని స్టాక్స్ మనం బై చేద్దాం. మనం ఇన్ఫోసిస్ కూడా కొన్ని స్టాక్స్ అన్నవి బై చేద్దాం. మనం ఇన్ఫోసిస్ మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు ఉన్నటువంటి అవైలబుల్ ఫండ్స్ ఎంత ఉన్నాయి, దాంతోపాటు మనం ఎన్ని స్టాక్స్ కొనచ్చు అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఇక్కడ 493 స్టాక్స్ కొనే కెపాసిటీ అన్నది మనకు ఉంది. జస్ట్ మనం ఒక 15 స్టాక్స్ అన్నవి కొందాం. ఇక్కడ కరెంటు మార్కెట్ ప్రైస్లో, అలాగే మన పోర్ట్ఫోలియోకి వెళ్ళి చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మనం కొన్నాం. అలాగే టీసీఎస్ కూడా మనం ఒక 10 స్టాక్స్ కొందాం. మనకు బయింగ్ కెపాసిటీ 192 ఉంది. మనకు ఉన్నటువంటి క్యాపిటల్ 4,55,000 మన క్యాపిటల్ ఉంది. మనం ఇక్కడ బై చేసాం. ఇప్పుడు మనం మన పోర్ట్ఫోలియోకి వెళ్ళి చూసినట్లయితే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, టీసీఎస్ 3 స్టాక్స్ కూడా మనం బై చేసాం. మనం ఏ ప్రైస్లో బై చేసామన్నది ఇక్కడ చూడొచ్చు. 301.40లో మనం బై చేసాం. అలాగే ఇన్ఫోసిస్ 951.55 మనం బై చేసాం. అలాగే టీసీఎస్ కూడా మనకు 2,365 రూపాయల 10 పైసల్లో మనం బై చేసాం. మనము నెంబర్ ఆఫ్ క్వాంటిటీ అంటే మనం ఇక్కడ నెంబర్ చూడొచ్చు. నెంబర్ ఆఫ్ క్వాంటిటీ 100 స్టాక్స్ ఎస్బీఐ, అలాగే ఇన్ఫోసిస్ 15 స్టాక్స్, టీసీఎస్ 10 స్టాక్స్ను మనం బై చేసాం. అలాగే ఇక్కడ వాల్యూస్ చేంజ్ ఏమన్నా అయిందా అని చూస్తే మనకు 0.00 చూపిస్తుంది మొత్తం అంతా కూడా. ఎందుకంటే మనం ఇప్పుడే బై చేసాం. అది కూడా మార్కెట్ అన్నది
క్లోజ్‌లో ఉంది. ఒకసారి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూస్తే మనకు ఈ చేంజెస్ అన్నవి చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తాయి. ఇన్ కేస్ స్టాక్ ప్రైసు చేంజ్ అయినట్లయితే మనకు పాజిటివ్‌గా నంబర్స్ అన్నవి మూవ్ అవుతాయి. అలాగే స్టాక్ ప్రైసు డౌన్ అయినట్లయితే మనకు స్టాక్ ప్రైస్ అన్నది డౌన్‌కు అలాగే చేంజ్ పర్సెంటేజ్ అన్నది మైనస్ లెక్క చూపిస్తుంది. ఇక్కడ మనం చేంజ్ పర్సెంటేజ్ కూడా చూస్తున్నాం. 0.00, 0.00 చూపిస్తుంది అన్ని స్టాక్స్ కూడా. కాబట్టి మనం ఈ విధంగా స్టాక్స్‌ను బై చేయొచ్చు. ఎలాగైతే మనం వేరే యాప్స్ గానీ, రియల్ ట్రేడింగ్ సిస్టమ్ అంటే మనం ఇప్పుడు జెరోదా గానీ, లేకుంటే డెస్టిమనీ గానీ, కార్వే ఇటువంటి స్టాక్ బ్రోకర్స్ ఇచ్చినటువంటి యాప్స్‌ను ఉపయోగించి ఏ విధంగా అయితే మనం స్టాక్స్‌ను కొని అమ్ముతామో, అదే విధంగా మనం ఇక్కడ కూడా స్టాక్స్‌ను కొని అమ్మొచ్చు. ఇప్పుడు మనం సేల్ చేద్దాం. ఈ స్టాక్ మీద మనం క్లిక్ చేసి ఇక్కడ సెల్ ప్రెస్ చేసినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ క్వాంటిటీ ఎంత, మనం ఎంత సేల్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసి నేను 50 స్టాక్స్ అన్నవి కరెంట్ మార్కెట్ ప్రైస్‌లో సేల్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ సెల్ అని ప్రెస్ చేసినట్లయితే మనం మళ్ళీ వెళ్ళి చూద్దాం. మన పోర్ట్‌ఫోలియోలు చూస్తే ఇప్పుడు నాకు జస్ట్ 50 స్టాక్స్ మాత్రం ఉన్నాయి. అలాగే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనే దగ్గరికెళ్ళి చూసినట్లయితే ఎన్ని స్టాక్స్ మనం కొన్నాం, ఎన్ని స్టాక్స్ అమ్మాం అన్నది కూడా చూపిస్తుంది. మనం ఎస్బీఐ 100 స్టాక్స్ కొన్నాం. అలాగే ఎస్బీఐ 50 స్టాక్స్ సేల్ చేసాం. మిగిలిన ఎటువంటి స్టాక్స్ కూడా మనం సేల్ చేయలేదు. మిగిలిన స్టాక్స్ కూడా మనం సేల్ చేసి ఇక్కడ మన పోర్ట్‌ఫోలియోకెళ్ళి మిగిలిన స్టాక్స్ కూడా మనం సేల్ చేద్దాం. మనకి ఇక్కడ 50 స్టాక్ క్వాంటిటీ అనేది అవైలబుల్ ఉంది. ఇక్కడ మనకు క్లియర్‌గా చూపిస్తుంది. మనం వాటిని కూడా సేల్ చేద్దాం. అలాగే ఇన్ఫోసిస్ కూడా మన దగ్గర ఉన్నటువంటి మొత్తం క్వాంటిటీని సేల్ చేద్దాం. అంటే మన దగ్గర 15 క్వాంటిటీ ఉంది. దాన్ని మనం సేల్ చేద్దాం. అలాగే మన దగ్గర టీసీఎస్ కూడా ఉంది. టీసీఎస్‌ని కూడా మనం సేల్ చేద్దాం. ఇక్కడ మనకు 10 క్వాంటిటీ ఉంది. సేల్ చేశాను. ఇప్పుడు మనం వెళ్ళి చూసినట్లయితే మనకు పోర్ట్‌ఫోలియోలో ఎటువంటివి లేవు. కానీ వాచ్ లిస్ట్‌లో అయితే ఉంటాయి. మై అకౌంట్‌లోకి వెళ్ళి చూసినట్లయితే మన అమౌంట్ టోటల్‌గా మన దగ్గర ఉంది. అంటే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ 5 lakhs ఉంది. అవైలబుల్ క్యాష్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 7 ఉన్నాయి. ఇక్కడ మనం ట్రాన్సాక్షన్స్ చూసినట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ బ్రోకరేజ్ అన్నది ఎంత డిడక్ట్ అవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. వాళ్ళ బేసిస్ మీద తీసుకొని. సో, మనం ఇక్కడ చూసినట్లయితే ఏదైనా ఒక స్టాక్‌ను ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఎస్బీఐ 100 స్టాక్స్ బై చేసాం. 50, 50 సెల్ చేసాం కాబట్టి మనకు కొంచెం కన్‌ఫ్యూజన్ రావచ్చు బ్రోకరేజ్ క్యాలిక్యులేషన్‌లో. కాబట్టి మనం ఇన్ఫోసిస్ చూసినట్లయితే మనం బై చేసినప్పుడు రూ. 14,283.25 మనం పే చేసాం. కానీ అదే సేల్ చేసినప్పుడు మనకు వచ్చిన అమౌంట్ మీరు చూసినట్లయితే 14,263.25 అంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ అన్నది ₹20 డిఫరెన్స్ అన్నది కనిపిస్తుంది. ఆ ₹20 అన్నది మనం బ్రోకరేజ్‌గా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం స్టాక్స్‌ను కొంటామో, అమ్ముతామో అలాంటప్పుడు మనం బ్రోకరేజ్‌ని కూడా కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ బ్రోకరేజ్ అన్నది మన ప్రాఫిట్‌లో కొంచెం భాగాన్ని తీసుకెళ్తుంది. కాబట్టి మనం బ్రోకరేజ్‌ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ మై అకౌంట్‌లో మనకు ఉన్నటువంటి కంప్లీట్ అమౌంట్‌ని, స్టార్టింగ్ ఇన్వెస్ట్‌మెంట్‌ని, అవైలబుల్ క్యాష్‌ని మనకి ఇక్కడ చూపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే టాప్ మూవర్స్ అని చెప్పేసి ఒక ట్యాబ్ ఉంది. ఈ టాప్ మూవర్స్‌లో మనకు గెయినర్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ రోజులో టాప్ గెయినర్స్ ఎవరైతే ఉన్నారో
ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా మనకిక్కడ కనిపిస్తుంది. ఈ గెయినర్స్‌లో. అలాగే మనకు లూజర్స్‌లో మనకు లూజర్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం వెబ్‌సైట్స్‌లో చూసినట్లయితే ఎన్ఎస్‌సి.కామ్‌లో గానీ, వేరే వెబ్‌సైట్‌లో చూసినట్లయితే మనకక్కడ ఇలా ఇన్ఫర్మేషన్ అన్నది వస్తుంది. కానీ గ్రేడ్ వైస్ వస్తుంది. కానీ ఇక్కడ మనకు గ్రేడ్ వైడ్ అవైలబుల్‌లో లేదు. మనం ఇక్కడ చూడొచ్చు. డీలింగ్ ఇండియా గానీ, ఐనాక్స్ విండ్ గానీ మనకు హైయెస్ట్ లోజర్స్‌గా ఇక్కడ మనకు ఉన్నాయి. కాబట్టి మనకు ఇలాంటి ప్రతి ఇన్ఫర్మేషన్ గూడా మనకు ఇక్కడ దొరుకుతుంది. అలాగే మనం ఏదైనా సరే ఇలాంటి స్టాక్స్‌ని బై చేయాలంటే జస్ట్ మనం ఐనాక్స్ విండ్‌ను బై చేయాలనుకోండి. ఇక్కడ ఐనాక్స్ విండ్ మీద మనం క్లిక్ చేద్దాం. ఇక్కడ ఇది హైయెస్ట్ లూజర్ కాబట్టి మనం ఇక్కడ బై చేయాలనుకుంటే జస్ట్ మనం బై మీద క్లిక్ చేస్తే మన కెపాసిటీ 2997 స్టాక్స్ బై చేసే కెపాసిటీ మనకుంది. మనం బై చేయాలనుకుంటే ఇక్కడ మనం బై చేయొచ్చు. అలాగే హైయెస్ట్ వాల్యూమ్ ట్రేడ్ అయినటువంటి స్టాక్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది అంతా కూడా జస్ట్ రియల్ మార్కెట్‌లో ఎటువంటి ప్రైసెస్ ఉన్నాయో ఆ ప్రైసెస్ మాత్రం మనకిక్కడ కనిపిస్తాయి. మనకిక్కడ ప్రైస్ వేరియేషన్ అన్నది కనిపించదు. కాబట్టి ఈ యాప్ అన్నది మనకు ట్రేడ్ చేసుకోవడానికి చాలా విధంగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ మనం చూసాం కొద్ది రోజుల ముందు 90 హెచ్‌డిఐఎల్ అన్నది రూ. 95లో మనం 45% అన్నది టచ్ చేసాం. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 52% అన్నది టచ్ అయింది హెచ్‌డిఐఎల్. ఇలా ప్రతిదీ కూడా మనం చూడొచ్చు. ఈ యాప్ అనేది చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో స్టాక్ మార్కెట్‌లో అలాంటి వాళ్ళకి ఈ యాప్ చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్‌ను యూజ్ చేయగలరు. చాలామంది తెలుగు మిత్రులు ఎవరైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారో స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి అలాంటి వాళ్ళు ఇలాంటి యాప్ గురించి నాకు చాలా ఈమెయిల్స్ పంపించారు. అందుకోసమే నేను ఈ యాప్‌ను రీసెర్చ్ చేసి ఒక 2 డేస్ దీని మీద వర్కౌట్ చేసి దీన్ని వీడియో చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. అలాగే మన తోటి తెలుగు మిత్రులకు షేర్ చేయండి. ఎవరైతే స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ యాప్‌ను షేర్ చేయండి. ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా మనం ఈ యాప్‌లో బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్‌ను చేయొచ్చు. ఒకసారి మనం నేర్చుకున్న తర్వాత మనం మన రియల్ అమౌంట్‌ని, రియల్ మనీని ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం రియల్ అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేసినప్పటికీ ఇలాగే యాప్ అనేది ఇలాగే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అటువంటి వారికి మనం రీసెంట్‌గా తెలుగులో కూడా టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్ అన్నవి ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు నా ఈమెయిల్ ఐడీకి మీరు మీ కాంటాక్ట్ నెంబర్‌ను ప్రొవైడ్ చేసినట్లయితే వీలు చూసుకొని నేను కాల్ చేస్తాను. మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం మరియు టెక్నికల్ అనాలిసిస్ స్ట్రాటజీస్ కోసం మరింత స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తోటి తెలుగు మిత్రులకు మన వీడియోస్‌ను షేర్ చేయండి. Thank you all for watching this video.